హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఇది ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనము హోటల్స్ వెళ్ళకుండా పక్కా కొలతలతోని 1 కిలో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఉల్లిపాయలను వేయించి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కలేమాకు, టమాటో, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ తీసుకోవాలి. ఇందులో టమాటా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వేయకండి. ముందుగా ఒక పెద్ద బగోనాను తీసుకొని చికెన్ని శుభ్రం చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలి. పసుపును 1 చెంచా దాకా తీసుకోండి. వెల్లుల్లి పేస్ట్ని 2 చెంచాల దాకా తీసుకోండి. ఇప్పుడు కావాల్సినంత ఉప్పును కూడా వేసుకోవాలి. 2 చెంచాల దాకా కారం పొడిని తీసుకోండి. అలాగే జీలకర్ర పొడి 2 చెంచాలు, ధనియాల పొడి 2 చెంచాలు, అలాగే 1 చెంచా దాకా గరం మసాలాను మరియు బిర్యానీ మసాలా కూడా వేసి ఇప్పుడు వేయించిన ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమం కలిపేటప్పుడు కొద్ది ఉల్లిపాయ ఎక్కువనే పడుతుంది. తర్వాత కొత్తిమీరను, పుదీనాను వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలను కూడా మరియు వేయించిన ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల దాకా బాగా మర్దన చేయాలి చికెన్ను. ఆ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టుకుంటుంది. వీడియోలో చూపించిన విధంగా బాగా చికెన్ను కలుపుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల దాకా నిమ్మకాయ రసాన్ని మరియు 400 గ్రామ్స్ పెరుగును కూడా కలిపి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత కూడా 5 నిమిషాల దాకా బాగా కలుపుకోవాలి. పెరుగు మనకు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే పెరుగు వల్ల కొద్దిగా మసాలా అనేది ఎక్కువ అవుతుంది. మసాలా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా పెరుగు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ని మొత్తము ఈక్వల్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బగోన తీసుకొని అందులో ఒక 2 చెంచాల దాకా నూనెను పోసుకొని అందులో పట్టా, సాజీరా, ఇలాచి, లవంగం, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి తీసుకొని అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఒక 2 నిమిషాల దాకా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక 1.5 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టును కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనకు కావాల్సినంత నీరును కూడా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అందులో వేయించిన ఉల్లిపాయను కూడా వేసి మరిగించుకోవాలి. అందులో కావలసినంత ఉప్పును కూడా వేసి వేయించుకోవాలి. మరిగేటప్పుడు ఉప్పును ఒకసారి చెక్ చేసుకోండి. నీరు ఉప్పుగా ఉండాలి. తర్వాత బాగా నీళ్ళని మరగనివ్వండి. మరిగిన తర్వాత అర్ధగంట సేపు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసి మరిగించండి. మరిగిన తర్వాత మనము నానబెట్టుకున్న చికెన్లో కొద్దిగా నీరును పోసి అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనము ఫస్ట్ చికెన్ని ఉడకబెట్టడం లేదు, అందుకే కొన్ని నీళ్ళను పోస్తే కిందికి అది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మొదటగా 30% ఉడికిన బాస్మతి బియ్యాన్ని ఒక లేయర్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో ముందుగా నెయ్యిని, నూనెను కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయను కూడా వేసుకోండి. వేగిన తర్వాత మరొక 5 నిమిషాల దాకా బియ్యాన్ని ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత మరొక లేయర్ని కూడా వేసి ముందుగా చెప్పిన విధంగా నెయ్యిని, ఉల్లిపాయలను, నూనెను, నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోండి. అలా ఇంకొక వరుస కూడా చేసుకొని అలా మొత్తం 3 లేయర్ల లాగా వేసుకోవాలి. చివరకు ఉల్లిపాయ, కొత్తిమీరను వేసుకొని ఒక మందం పెంక లాంటిది గ్యాస్ కింద పెట్టుకోవాలి. ఎందుకంటే కింద అడుగు మాడిపోకుండా ఉండడానికి. అలాగే దమ్ము కోసమని ఒక పిండి ముద్దను తీసుకొని బగోన వీడియోలో చూపిన విధంగా బగోన చుట్టూరుగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బగోన మూతను పెట్టేసి మనం వంపుకున్న నీళ్ళు ఉంటాయి కదా, అది బగోన మీద బరువులాగా పెట్టుకోండి. ముందుగా 10 నిమిషాల దాకా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తరువాత అర్ధగంట సేపు దాకా చిన్న మంటలో పెట్టుకోండి. అర్ధగంట సేపు అయిన తర్వాత ఆవిరి బయటకు వస్తుంది అంటే అర్థం బిర్యానీ అయిపోయిందని. అయిపోయిన తర్వాత గ్యాస్ను బంద్ చేయండి. అలా ఒక 15-20 నిమిషాలు వదిలేసేయండి.
వదిలేసిన తర్వాత కింది నుంచి ఒకసారి బిర్యానీ కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా మెతుకు ఎంత పలుకులు పలుకులుగా వచ్చింది. చికెన్ ముక్క కూడా చాలా టెండర్గా ఉడికింది. ఇలా ఈజీగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే.